తలదాకా ముదిమాణిక్యం లిఫ్టు, తర్వాత కొత్తది కూడా సబ్స్టేషను, రకరకాల అంటే మన తండాకు కరెంట్ లేని రోజుల్లో కరెంటు, ఇల్లు, బడి, గుడి అన్నీ కట్టించిన మన అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణకి దిక్సూచి, తెలంగాణకు పెద్ద మన జానారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మా మిత్రులు స్కైలాబ్ నాయక్ గారికి, మా ఎమ్మెల్యే గారి పక్షాన చిన్న విన్నపం చేస్తా ఉన్నా నేను. మా గవర్నర్ పెద్దలు జానారెడ్డి గారికి అడవిపల్లి మండలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ అయి ఉన్నప్పటికీ దున్నపోతుల గండి అది పైసలు లేక కేసీఆర్ గారు మసిపూసి మారడకాయ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సిమెంట్ రోడ్ వేసిన దాఖలా లేదు, ఒక ఇల్లు కట్టించిన దాఖలా లేవు, ఒక కొత్త రోడ్ వేసిన దాఖలా లేదు. 2014 కంటే ముందు మనం ఒకటే ఒక రోడ్డు మిగిలిచిపోయిన ఒకటే ఒక రోడ్డు ఏందది బంగారకుంట దండ నుంచి చింత చెట్టు నుంచి గంగదేవిపేట దాకా ఇందిరానగర్ ఒకటే ఒక రోడ్డు మిగిలిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఆ రోడ్డు ఒక్కడు కూడా వేయలేకపోయిన పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అవునా కాదా? అవునా కాదా? ఒకటే ఒక రోడ్డు మనం మిగిలిచింది, అది కూడా ఇప్పటిదాకా వేయలేని పరిస్థితి. కాబట్టి ఈ దున్నపోతుల గండి పూర్తి చేస్తే సుమారు 14,000 ఎకరాలకు ఈ అడవిపల్లి మండలం మొత్తం 14,000 ఎకరాలు పారుతాయి నీళ్లు, 24 గంటల సదుపాయం ఉంటుంది. కాబట్టి అదొక్కటి మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం, పెద్దలు జానారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం, అదొకటి మంజూరు చేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మీ అందరూ తెలుసు మండలం అయ్యి ఇవాళ 10 ఏళ్ళు అయింది. ఒక మండలంలో అంగన్వాడీ బిల్డింగ్ లేదు, మండల పరిషత్ బిల్డింగ్ లేదు, ఒక ఎంఆర్ఓ బిల్డింగ్ లేదు. అవునా కాదా? ఒక పోలీస్ స్టేషన్ లేదు, బిల్డింగ్ లేదు, అన్ని కిరాయి బండ్లు ఇళ్లలో ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ మంజూరు కావాలా వద్దా? మనకు కావాలా వద్దా? ఒక బ్రిడ్జి కూడా ఒకటి వాగ్దానం చేసాం మన ఎలక్షన్లో, మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో. కృష్ణా నది నుంచి అవతల పోవడానికి వారది ఒకటి, అది ఉంటే మనకు చాలా సౌకర్యం ఉంటుంది, ఈ మండలానికి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా అది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి ప్రొఫెసరు పార్లమెంటు నిధులు వచ్చిన తర్వాత ఏ రకమైన సహాయం కావాలన్నా, మన పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నా, మన పూర్తి కావాలన్నా మన అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న అవునా కాదా? ఇప్పటిదాకా మనకు మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో 25,000 లీడ్ వచ్చింది. ఇప్పుడు ఎంత రావాలి? గట్టి చెప్పండి, ఎంత రావాలి? ఇప్పుడు దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు జానారెడ్డి గారు చేసిన సేవ, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేను, పొదిల శ్రీనివాస్, బాలు నాయక్, మా మండల పార్టీ అధ్యక్షుడు బాలు నాయక్, స్కైలాబ్ నాయక్, ఇంతమంది మీ అండగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలైంది. ఈ 15 ఆగస్టు దాకా అంటే 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అవునా కాదా? కాబట్టి బస్సు ఫ్రీ ఇచ్చినాం, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, తర్వాత 500 గ్యాస్ ఇచ్చినాం మా అక్కలకు, మా చెల్లెళ్ళందరికీ. కాబట్టి బీజేపీ పార్టీ వస్తే ఈసారి మనకున్న రిజర్వేషన్ పోతుంది, మనకున్న మన్ననలు పోతాయి. జవహర్లాల్ నెహ్రూ గారు కాలం నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా మనం కట్టించిన మన్మోహన్ సింగ్ దాకా, పివి నరసింహరావు దాకా కట్టించిన ప్రాజెక్టులు అన్నీ పోతాయి, ప్రైవేటీకరణ అవుతుంది, మన రిజర్వేషన్ పోతుంది. నాడు ఇందిరాగాంధీ హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మనం ఈ స్థాయిలో నిలబెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ భూమి పంచిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి దయచేసి అక్కలారా, చెల్లెలారా, తమ్ములారా, అన్నలారా అందరూ కూడా, ఎండ బాగున్నది, సమయం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రతి కార్యకర్తను గుండెలో పెట్టి చూసుకుంటాం, ప్రతి ఒక్క మనిషికి కూడా విలువ ఇస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ, ఒక సెక్యులర్ పార్టీ. కాబట్టి మతత్వ పార్టీకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇలా బీజేపీ పార్టీకి ఓట్లు వేస్తే దెబ్బతింటుంది. కాబట్టి బీజేపీ పార్టీకి ఓటేసి మీరు వేస్తే మనం మోసం చేసినట్టయితే. దయచేసి అక్కలారా, చెల్లెలారా, అన్నలారా అందరూ కూడా హస్తం గుర్తు మీద ఓటేసి మీరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తే ఆ కానుక మనకు జానారెడ్డి గారికి ఇచ్చినట్టయితుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మనసారా పాదాభోదనం తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అందరు చేతులు పక్క చేతులు అందరూ హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.